యూదాను గురించి మనం చూస్తే గనక డబ్బు సంచి బరువు తెచ్చుకోవాలనుకున్నాడు. ఏం తెచ్చుకోవాలనుకున్నాడు? డబ్బు సంచి. ప్రెషర్ అయిన అన్నమాట టీములో. దాని బరువు కాస్త పెంచుదామని 30 వెండి నాణాలు వేసేసుకున్నాడు దాంట్లో. ఈరోజు నీ జీవితంలో ఫలానా పెరగాలని చెప్పి మీరు నేను అనుకోవద్దు. ఇదిగో దేవుడే పెంచబోతున్నాడు బరువును. ప్రైజ్ ది లార్డ్. అందరం ఒక్కసారి లేచి నిలబడదా? మీ ధనము కానీ, మీకు కావలసిన వస్తువులు కానీ, వస్త్రాలు కానీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఈరోజు ప్రార్థన చేసి సోలమతిలా, ప్రభువా నన్ను ఆకర్షించుము, అప్పుడు నేను నీ యొద్దకు వస్తానయ్యా. అందరం చేతులెత్తి ప్రార్థన మొదలు పెడదాం. త్వరగా త్వరగా 2 చేతులెత్తి నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరూ ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. యేసయ్య నన్ను ఆకర్షించండి అయ్యా. నీ కొరకు నేను నాయన నీ సన్నిధికి పరిగెత్తే వ్యక్తిగా మారాలయ్యా. అంతఃపురంలోకి నన్ను చేర్చుకునే దేవుడు నాయన. ప్రేమతో నాతో మాట్లాడే దేవుడు ప్రభువా. సంపదల వైపు పరిగెత్తే బిడ్డగా కాదు నాయన, లోకం వైపు పరిగెత్తే వ్యక్తిగా ప్రభువా ఉండకూడదు నాయన. నీ యొక్కకు నేను పరిగెత్తాలి. విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడమైన యేసు, నీ వైపే పరిగెత్తే కృప మాకు దయచేయండి నాయన. నిన్ను చూసే కన్నులు కావాలయ్యా. నీ యొక్కకు పరిగెత్తే పాదాలు కావాలి నాయన. మా పాదాలను బలపరచండి నాయన. మా పాదాలకు శక్తినివ్వండి నాయన. మా పాదములు నాయన తైలములో వంశమైన పాదములుగా రక్షకుడయ్యా. ప్రతి వారు ప్రభువును స్తుతిద్దాం. ఆ కాలు లేని కాండవలే మార్చబడాలయ్యా. ఆ యేసయ్య నీ యొక్కకు పరిగెత్తే పాదాలుగా మారాలయ్యా. లోకం వైపు కాదు నాయన, లోక ఆశల వైపు కాదు నాయన, లోక ఆడంబరాల వైపు కాదు నాయన, ఈ లోక సంపదల వైపు కాదు నాయన. అది కాదు వైపు పరిగెత్తే కృప దయచేయండి. స్తుతిస్తూ ఉందాం. చమలగొట్టు ప్రభు నామాన్ని గణపరుద్దాం. వాటితో స్తోత్రములు చెబుదాం. అందరూ అందరూ పురుషులు స్త్రీలు చమలగొట్టు ప్రభు నామాన్ని గణపరచండి. వాటితో స్తోత్రములు చెప్పాలా? స్తోత్రంతో చెప్పట్లు పట్టాలా? ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. పరిగెత్తే దగ్గరికి, నీకు సంతోషాన్ని ఇచ్చే ప్రియుడైన యేసు దగ్గరికి, అంతఃపురంలోకి చేర్చుకునే యేసు దగ్గరికి, ఆకరించగలిగే యేసు దగ్గరికి, దేవుని పంచే యేసు దగ్గరికి, పుస్తకము అనే మార్చే లోకం దగ్గరికి పరిగెడుతున్నావా? ప్రశ్నించుకోవాలి నిన్ను నీవు. ధర్మగంపడి వస్తున్నా, ధర్మగంపడి వద్దు సహోదరుడా. రాసంతఃపురంలోకి నిన్ను చేర్చుకునే యేసు దగ్గరికి, ఆదరించగలిగే యేసు దగ్గరికి, ఓదార్చగలిగే యేసు దగ్గరికి, యేసు దగ్గరికి, బలపరిచే యేసు దగ్గరికి పరిగెత్తు. హల్లెలూయా. ప్రభువును ఈ రాత్రి యేసయ్య నన్ను ఆకర్షించండి అయ్యా. ఈ రాత్రి ఒక బలహీనుడిగా ఉన్నాను, ఒక బలహీనుడిగా ఉన్నాను. నువ్వు ఆకర్షిస్తే నేను పరిగెత్తగలనయ్యా. నువ్వు ఆకర్షిస్తే నాకు శక్తి వస్తుందయ్యా. నువ్వు ఆకర్షిస్తే నాకు బలము కలుగుతుంది నాయనా. నా ప్రభువు నిన్ను బలపరిచేస్తున్న వాక్యము ద్వారా, నా ప్రభువు నిన్ను బలపరిచేస్తున్న వాక్యము ద్వారా ఇదిగో ప్రభు నిన్ను ఆకర్షిస్తున్నాడు. ప్రభు నిన్ను ఆకర్షిస్తున్నాడు. లోపల శక్తిని ఇస్తున్నాడు, లోపల బలముని ఇస్తున్నాడు, లోపల అభిషేకం ఇస్తున్నాడు, లోపల కృపను ఇస్తున్నాడు.
పరిగెత్తు